ఆళ్ళ నాని గారి స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక కింద పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కోఆర్డినేటర్లు అందరూ వేదిక కింద ఉండిపోవడం జరిగింది. దయచేసి వారందరినీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరినీ కూడా వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ నుంచుని ఉన్నారు, దయచేసి వారందరినీ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి మరి ఈ రోజున ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు చేతిలో అత్యంత దారుణంగా వంచబడినటువంటి రైతు సోదరులు కానీ, మహిళా సోదరిమణులు కానీ అత్యధికంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నారు. అటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన రైతుల, మహిళా సోదరిమణుల కన్నీళ్లు తొడవటానికి, వారి తరపున ప్రభుత్వంతో పోరాటం చేయటానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు మెడలు వంచటానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విధంగా మరి రైతు దీక్షని, మహిళా దీక్షని ఈరోజు చేయబోవటం మనందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసగించబడినటువంటి రైతులకు, మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇటువంటి సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం తరపున మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎంతో నమ్మకంతో ఒక పార్లమెంటు సభ్యుడు కానీ, ఒక శాసనసభ్యుడు కానీ లేకపోయినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తప్పకుండా నేను పశ్చిమ గోదావరి జిల్లాలోనే చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసపోయినటువంటి ప్రజలున్నారు, వారికి నేను అండగా నిలబడాలన్న ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి పశ్చిమ గోదావరి జిల్లానే వేదికగా ఎంచుకున్నందుకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరపున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతామని జిల్లా నలుమూలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులకు, పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి రైతులకు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ఈ రాష్ట్రంలోనూ ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కూడా నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు మనకందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో రుణమాఫీ పేరిట దారుణంగా వంచబడి మా ప్రజలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, ఆకలి చావులకు గురవుతూ, జీవితాలని ఏ విధంగా మేము నెట్టుకు రావాలా అన్న ఆలోచనతో బాధతో ఉన్నటువంటి మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం మీద ఇంకా నిర్దయగా, బహుశా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారేమో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల అమాయకులు, పిచ్చివాళ్ళు, నేను చెప్పినటువంటి అబద్ధపు వాగ్దానాలన్నింటినీ కూడా నమ్మి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలను, అసెంబ్లీ స్థానాలను కూడా మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. నేను ఏది చెప్పినా ఇంకా నమ్ముతారు, ఏది చేసినా కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఏమో కానీ, సరే ఎన్నికల ముందు
ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మీకోసం పాదయాత్ర నిర్వహించినప్పుడు ఆయన ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళా సోదరిమణులకు కానీ ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేదు సరికదా. అయ్యా మీకందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఎన్నికల తరువాత కూడా అసలే తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నటువంటి రైతు మహిళా సోదరీమణులతో వారితో ఇంకా వారి మనసులతో వారి మనోవేదనతో ఇంకా చెలగాటమాడుతూ ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇటీవల కాలంలో ఎన్నికలైన తర్వాత సుమారుగా ఈ 9 నెలల కాలంలోనే 5-6 సార్లు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా రావటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వచ్చినటువంటి ప్రతిసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు కానీ ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు, ఒకసారి సంక్రాంతి సంబరాలకు వచ్చాడు, ఇంకొకసారి పాదయాత్రకు వచ్చాడు, ఇంకొకసారి ఇంకేదో కార్యక్రమాలకు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి కూడా మా కష్టాలు కడతీర్చే కార్యక్రమం ఏదన్నా చేపడతారేమోనని, లేకపోతే మా కష్టాలు తీరుస్తాడేమో చంద్రబాబు నాయుడు గారని ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆయన చేసినటువంటి నిర్వాకం, ఇటీవల కాలంలో మన ప్రాంతానికి పాదయాత్రకు వచ్చాడు. ప్రజలందరూ కూడా మా రుణమాఫీ గురించి ఏదన్నా కార్యక్రమం చేపడతారనుకుంటే ఆయన చెప్పినటువంటి మాట, సిగ్గు లేకుండా ఆయన మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన చెప్తా ఉన్నాడు, ప్రజలందరూ కూడా రుణమాఫీ గురించి మర్చిపోండి, పిల్లలకనే పనిలో ఉండండి మీరు, నేను అలా విదేశాల్లో విమానాల్లో తిరుగుతూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అసలే తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మా ప్రజల కష్టాలను కన్నీళ్లను కడతీర్చాల్సింది పోయి మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి వచ్చినప్పుడు మాట్లాడుతాడు, మీరు పొద్దున్నే వెంకటేశ్వర స్వామినో అల్లానో జీసస్నో కాదు, పొద్దున్నే లేచి మా ఎన్టీ రామారావు గారి ఫోటోకో విగ్రహానికో మీరు దండం పెట్టండి, దండ వేయండి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మరొక్కసారి చెప్పాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఉన్నాం, అదే గనక మీరు మనస్ఫూర్తిగా గనక ఆ మాట చెప్పినట్టయితే ఆ పని ఏదో మీరు పొద్దున్నే లేచి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండం పెట్టుకుని రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, అవకాశాన్ని నాకు కలగజేయమని చెప్పి మీరు గనక అడిగితే ఈలోపే ఈ కార్యక్రమాన్ని, ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మీరు అమలు చేయగలిగేవారా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అసలు మీకు ఏమి నైతిక హక్కు ఉందండి? ఎన్టీ రామారావు గారు అటువంటి నాయకుడు చనిపోవటానికి కారణం మీరు పొడిచినటువంటి వెన్నుపోటు కాదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి అండగా నిలబడటానికి, వారందరి కష్టాల్లో నేను సైతం ఉన్నాను, అధికారంలో ఉన్నా లేకపోయినా నేను కూడా మీ వెంటే నడుస్తానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఈ విధంగా వచ్చి మద్దతు పలకటం మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా మీతోనే ఉంటాం, పోరాటానికి మేము అండగా ఉంటాం, ఈ విధంగా ప్రజలకు న్యాయం చేయటానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మీరు పోరాటం చేయండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అడుగులో అడుగు వేస్తూ మీ వెన్నంటి ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ